తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం దిశగా పాలన సాగుతుందని గవర్నర్ అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అటు బీఏసీలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేశారు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 19న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సంధ్య, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించాలని ఈ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరు కావడంతో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 14వ తేదీన సెలవు దినంగా ప్రకటించారు. హోలీ సందర్భంగా ఆ రోజు సెలవు ఇవ్వడంతో పాటు 19వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 19వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ మరుసటి రోజు యథావిధిగా సెలవు ఇస్తారు. కాబట్టి తర్వాత మొత్తం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 దినాల పాటు కొనసాగనున్నాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలకమైన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ఈ ఎజెండా ఖరారు చేసినట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం చర్చకు తెచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ బీఎస్సీ సమావేశంలో డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించాలన్న నిర్ణయానికి రావడంతో 27వ తేదీ వరకు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. అఖిలపక్ష అంటే ఈ సమావేశాల సందర్భంగానే ఈ తాజాగా మరోసారి దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందన్న చర్చ తెరపైకి రావడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందుకు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో దీని త్వరలో ఇందుకు సంబంధించిన తేదీ కూడా ప్రభుత్వం ఖరారు చేయనున్నది. ఈ సమావేశాల అంటే అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ఈ అన్ని అంశాలు చర్చకు రానున్నాయి. సంధ్య, అయితే శ్రీకాంత్, అంటే కేసీఆర్ ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉండబోతున్నాయి ఈ సెషన్స్ అంటే ఏం చెప్తారు? ఈసారి ఈ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం ఒక ఉత్కంఠకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజు హాజరయ్యారు. అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు 19వ తేదీన కూడా హాజరయ్యే అవకాశం ఉందన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే ఈ 2 రోజులు మినహా మిగతా రోజులు కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం లేనట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మొదటి రోజు కావడంతో ఈ రోజు గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఆ గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలన్న ఆ ఉద్దేశంగానే కేసీఆర్ హాజరయ్యారని తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా కూడా హాజరైతే గతంలో కూడా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీకి హాజరయ్యారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. సంధ్య, రైట్ శ్రీకాంత్.